హైదరాబాద్ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో ఉన్న మెడికవర్ హాస్పిటల్లో 640 స్లైస్ సిటీ స్కాన్ మిషన్ ద్వారా గుండెకు సంబంధించిన సమస్యలను ముందుగానే గుర్తించి హై రిజల్యూషన్ ఇమేజెస్ ని మీకు అందిస్తోంది. ఎంత బాగుంది తెలుసా సందీప్, ఇదంతా వినడానికి. చూస్తున్నావుగా, ఉమెన్ మేక్ ఎవ్రీబడి కామ్. అది చెప్పాల్సిన వాళ్ళకి చెప్పేసా. ఇప్పుడు మీరు ఇదంతా మాట్లాడేసిన తర్వాత పెద్ద టెన్షన్ ఏంటంటే సుదర్శన్కి, నేను ఇప్పుడు ఏం చెప్పాలి. వామ్మో, విష్ణు గారికి కూడా కొంచెం పర్లేదండి, 1 లైన్లో చెప్పండి మీరు. చాలా చాలా ఆయన కూడా డైరెక్టర్ అండి, ఈయన డైరెక్టర్. సో బాగా ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారు, బాగా చెప్తారు. బట్ నేను చెప్పినట్టే ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఎక్కువ మా మమ్మీతో, తర్వాత మా వైఫ్, నా డాటర్, వీళ్ళతో ఎక్కువ బాండింగ్ బాగా ఎక్కువ. సో అది డైరెక్ట్గానే కాదు, నా మీద చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది. ఎప్పుడు కూడా ఛాన్స్ దొరికినప్పుడు కూడా నేను నా సినిమాల్లో కూడా కొంచెం ఉమెన్ ఎంపవర్మెంట్ని ఎక్కువ ఇది చేసే సినిమాలు కూడా చేస్తూ ఉంటాను దొరికినప్పుడల్లా. సో అది తెలియకుండా ఎంత ఇన్ఫ్లుయెన్స్ అంటే నా స్క్రిప్ట్ సెలెక్షన్ మీద కూడా అది ఉందన్నమాట. సో అంతే, మీరు చెప్పండి. కానీ విష్ణు గారు, ఇక్కడ ఒక విషయం చెప్పాలండి. వెరీ రేర్లీ వి సీ పీపుల్ లైక్ యూ ఇన్ ద ఇండస్ట్రీ. యు ఆర్ వన్ ఆఫ్ అ కైండ్. ఎందుకంటే మీకు ఇన్ని సక్సెస్లు వచ్చినా సరే అసలు అది ఎక్కడా కూడా మీ యాటిట్యూడ్లో కానీ బిహేవియర్లో కానీ ఎప్పుడు మీ మార్పు చూడలేదు. ఇన్ని సంవత్సరాల నుంచి మిమ్మల్ని అబ్జర్వ్ చేస్తూనే వస్తున్నాము. యు ఆర్ ద సేమ్ పర్సన్. ఎప్పుడైనా సరే యు ఆర్ జస్ట్ 1 కాల్ అవే యాక్సెసిబుల్లో ఉంటారు మీరు. దట్స్ వెరీ నైస్ అండి. యా, ఇప్పుడు మీరు చెప్పండి గురుగారు. మేము మారదామంటే సక్సెస్ఫుల్ రావట్లేదు. సక్సెస్ఫుల్ రావట్లేదా? ఊరుకోండి, మీకు ఆయనకి జాయింట్ సక్సెస్లే కదా. ఇప్పుడు రైటర్లు రాసేటప్పుడు కూడా శ్రీ విష్ణు గారి పక్కన హీరోయిన్ అని రావట్లే, సుదర్శన్ అని రాసేస్తున్నారు ఫస్టే. ఉమెన్ 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 మదర్, వైఫ్, డాటర్. వావ్, ఇక్కడ అందరూ మదర్ వైఫ్ డాటర్, మదర్ వైఫ్ డాటర్, 2 sons. ఉమెన్ అని ఎవరిని అంటారు అనట్లేదు. వీళ్ళు ముగ్గురు ఎక్కువ ఇంపార్టెన్స్ అండి నా లైఫ్లో. ఇంపార్టెన్స్ ఉందని వాళ్ళు ఎక్కువ ఫీల్ అవుతుంటారు. నా పాటికి నేను తిరుగుతుంటాను. ఒక్కొక్కళ్ళ గురించి ఒక్కొక్క వాక్యము చెప్పండి. అమ్మ ఏం చేసినా ఓకే అంటది. అంటే అది మంచో చెడో తర్వాత సంగతి. ఇది కావాలి. ఇప్పుడు మామూలుగా నేను చదువుకోవడానికి లండన్ పోదామని హైదరాబాద్ వచ్చాను. మామూలుగా నా గురించి తెలిసిన వాళ్ళు ఎవరు కనీసం వేరే ఊరికి కూడా పంపించారు. మా అమ్మేమో మా నాన్నతో ఫైట్, పిల్లోడు చదువుకుంటే మనకే కదా మంచి పేరని. నేను 10th ఇంటర్లోనే ఏం సాధించలేదు నేను. వీడు లండన్ ఎందుకు వెళ్తాడే అంటే వాడు వెళ్తాడని చెప్పి గొడవ చేసి పంపించేసి. అలాగే వైఫ్ లండన్ వెళ్ళారా మీరు? వేరే షూటింగ్కి వెళ్ళాను. చదువుకోవడానికి వెళ్ళా. వాళ్ళు ఐఎల్స్ ఎన్ని పాస్ అవ్వాలన్నారు. మనం బయలుదేరేటప్పుడు ఎవరేం చెప్పలేదు. హైదరాబాద్ వచ్చినాక ఐఎల్స్ పాస్ అవ్వాలంటారు, పాస్పోర్ట్ ఉండాలంటారు. ఎన్ని కొంచెం పాస్పోర్ట్ కూడా లేకుండా లండన్ వెళ్ళిపోదాం అనుకున్నారా? అక్కడ ఏదో కన్సల్టెన్సీ వెళ్ళాను, మొత్తం సబ్మిట్ చేశాను. ఏంటి సార్ ఇది అని చెప్తే అతను 1 గంట సేపు డిగ్రీ ఉందా అన్నాడు. ఉందన్నాను. తీరా చూసాడు, డౌట్గా చూస్తుంటే సార్ అది తీసుకున్నాను బట్ ఒరిజినలే సార్ అది అన్నీ చెప్పాను. ఫైనల్గా వాడికి అర్థమయ్యి, నాకు అర్థమైంది నువ్వు ఇండియా దాటిపోవాలి అంతే కదా, సింగపూర్ పంపించేస్తాను, లగేజ్ ఎత్తుకొచ్చేసే, నువ్వు 2 నెలలు అరేంజ్ చేస్తున్నారు. ఆంధ్ర తెలంగాణ గొడవలు జరిగి ఎంఆర్ ఆఫీస్ మూసేస్తున్నారు. పాస్పోర్ట్ కావాలంటే డేట్ ఆఫ్ బర్త్ కావాలంట. డేట్ ఆఫ్ బర్త్ మనకి ఎప్పుడు ఉపయోగపడలేదు చిన్నప్పటి నుంచి. ఇంకా పాస్పోర్ట్ కావాలన్నప్పుడు ఆగిపోయినప్పుడు. సో అలా వెళ్లకుండా ఆగినందుకు ఆగి సినిమాల్లోకి వచ్చేసి మన షూటింగ్కి వెళ్ళాను ఒక 30 రోజులు లండన్. మీరు కొంచెం ముందే పాస్పోర్ట్ కొంచెం ముందే దొరుకుంటే నాన్నకు ప్రేమతో వెళ్ళేవాళ్ళు మీరు. లండనే కదా? అవును. అప్పుడు తెచ్చేసుకున్నా. అదేదో వేరే సిచ్యువేషన్ వల్ల ఆగిపోయాం. ఓకే. మీ సేవ పెట్టాను నేను. మీరే పెట్టారా? నేనే పెట్టాను. నెల్లూరులో ఫస్ట్ బ్రాంచ్ నాదే. మీకు తెలియదా? ఈ నుంచి మీ సేవ. దాంట్లో కరెంటు బిల్లు వచ్చే సర్వీస్ వచ్చింది. ప్రతి నెల 4 సర్వీసులు యాడ్ చేస్తా ఉన్నారు. ఆడంగల్లని, అయ్యని, ఇయ్యనని. నేను ఒక అమ్మాయిని కూర్చోబెట్టేసి నేను హైర్ స్టడీస్కి హైదరాబాద్ వచ్చేసాను. దేనికి? హైయర్ స్టడీస్కి. ఓకే, హెయిర్ స్టైలిస్ట్ అనుకున్నాను నేను. ఓకే. వచ్చిన తర్వాత ఐఎల్స్ జాయిన్ అయ్యాను. వాడంటే ఆయన 9 పాయింట్స్ 6 తెచ్చుకో, నేను లండన్ పంపించేస్తా అన్నారు. ఎంత 10 లక్షలు ఖర్చు అవుద్ది అన్నారు. నేను చాలా జెన్యున్గా అడిగా, 9కి 9 వస్తే ఎంత ఖర్చు అవుద్ది అని. ఒరే నువ్వు 5 తెచ్చుకోరా చాలు అన్నాడు. 10 లక్షలు ఎడితే ఇంట్లో ఏమంటారేమో, 9 అంటే ఎవరి చేతనే రాపిద్దాము.
అనుకున్నా వాడి మీద కూడా లిజనింగ్ స్పీకింగ్ అదేదేదో వస్తున్నాయి. మన వల్ల అవ్వదు. నేను ఎక్కడో పేపర్లో చూసా 5వ క్లాస్ తర్వాత 5 సంవత్సరాలు బస్సులు మేపుకొని మళ్ళీ అతను కలెక్టర్ అయ్యాడు. అలాంటివి చూసి వచ్చేసి హైదరాబాద్ నేను మళ్ళీ చదువుకుందామని వద్దులే ఆగిపోయి స్పోకెన్ ఇంగ్లీష్ అయ్యి జాయిన్ అయ్యి స్పోకెన్ ఇంగ్లీష్లో బాగా నేర్పించారా? స్పోకెన్ ఇంగ్లీష్ కంఫర్టబుల్ గానే ఉండింది. ఓకే, ఈ సినిమా గురించి ఒకసారి ఇంగ్లీష్లో ఒక 10 వాక్యాలు చెప్పండి. మృత్యుంజయ ఈజ్ వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ రేర్ కమౌట్ అండి, కమౌట్ కాదండి, కమౌట్ అంటే కొత్త రేర్గా వస్తుంటాయి. వస్తుంది ట్రూ ట్రాన్స్లేషన్ వస్తుంది కమౌట్. వెరీ థ్రిల్లర్ మూవీ, వెరీ ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఈస్ దేర్. హీరోయిన్ ఈజ్ నాట్ దేర్. హీరోయిన్ ఇస్ దేర్. రెబ్బా ఇస్ దేర్. నో, రెబెకా. రెబెకా ఈజ్ పోలీస్ ఆఫీసర్. యా, బట్ షీ ఇస్ హీరోయిన్. నో, సినిమాలో నాట్ హీరోయిన్. ఓకే, మై ఇంగ్లీష్ వెరీ టఫ్. ఓకే, యు టెల్ అబౌట్ హీరో. యు టెల్ అబౌట్ హీరో. Tell about hero. Hero is very sincere guy in profession. Development every time professional wise is developed. ఓకే, Trying. లాస్ట్ క్వశ్చన్. ఇదంతా తెలిసిన తర్వాత అమ్మ ఫీలింగ్ ఏంటి? అమ్మ ఎప్పుడు సపోర్ట్. పాపం అక్కడేదో ప్రాబ్లం వల్ల వీడు ఇబ్బంది పడ్డాడు తప్ప వీడిలో ఏం లోపం లేదనేది ఇప్పటికే నమ్ముతున్నారు. ఇలాంటి పిచ్చి తల్లులు ఎంతో మంది ఉన్నారు అసలు. ఆల్మోస్ట్ మీ మదర్స్ అందరూ కూడా ఇంతే అసలు. ఫాదర్స్ నెత్తినోరు కొట్టుకొని నాకు తెలుసు ఇది నా డిఎన్ఏ, ఇది నా డిఎన్ఏ అని కొట్టుకుంటూ ఉంటారు. నేను ఏమాత్రం ఎక్కడ నన్ను ఎవడు పాస్ చేస్తున్నా నాకు మంచి జీవితాన్ని కోల్పోయేవాడిని. నిజంగా మీరు లండన్ వెళ్ళిపోయి ఉంటే ఏమైపోయి ఉండేది అసలు ఇప్పుడు? మళ్ళీ పాటికి వచ్చేసి ఉండేవాడిని. సరే, అమ్మ గురించి చెప్పారు, మీ ఆవిడ గురించి చెప్పకపోతే ఆవిడ ఫీల్ అవుద్దు. ఒక లైన్ చెప్పేసి మనం ఈ కాన్వర్సేషన్ ఇక్కడ ఎండ్ చేద్దాం. ఇప్పుడు అది కూడా వేస్తారు. ఇప్పుడు నన్ను ఇంటికి వెళ్ళి తిడతారు. అమ్మ ఫుల్ సపోర్టు. అలాగే అదే అంటున్నాను, వైఫ్ కూడా ఫుల్ సపోర్టు. కానీ ఏమైనా చేసుకుని 8:30-9 కల్లా ఇంట్లో ఉండాలంటది. బా, ఏమేమి ఇంకా అర్థం. కానీ మీకు నైట్ షూట్లే ఉన్నాయి కదా ఈ సినిమాలో. నేను లేనప్పుడు కూడా ఉన్నాయని చెప్పి వెళ్ళిపోతుంటాను కదా, దానివల్ల నమ్మకం కోల్పోయాను. అది మీరు చేసినటువంటి పాడు పనుల వల్ల ఇలా జరిగింది గురువు గారు. అలాగా వైఫ్ మదర్ ఫుల్ సపోర్టు. ఈ చిన్న పాప కదా, ఇంకా సపోర్ట్ ఇచ్చేంత ఇంకా ఎదగలేదు. చిన్న పాప మేము అడగట్లేదు మీకు అందరూ సపోర్ట్ అని, మేము అడగట్లేదు. కనిపించినప్పుడు బాగా ఆడుకుంటా ఉంటుంది, అంతే సపోర్ట్. యా, ఓకే. ఇప్పుడు మనము ఒక చిన్న, మీరు పిక్చర్ గీస్తారు, ఇది థ్రిల్లర్ కాబట్టి థ్రిల్లర్ పిక్చర్స్ టైటిల్స్ నేను ఇస్తాను, వేరే వాళ్ళు ఐడెంటిఫై చేయాలి. ఓకే, సుదర్శన్తోనే మొదలు పెడదాం. ప్లీజ్ మిస్టర్ సుదర్శన్, ప్లీజ్ టు డూ ద ఆనర్స్. ఓకే, రెడీ, ఫాస్ట్. ఇది ఒక థ్రిల్లర్ మూవీ అండి, థ్రిల్లర్ జాన్రా. ఇంటర్వెల్లో మీ పెద్దమ్మ డైలాగ్ ఒకటి ఉంటుందండి. హలో, మాట్లాడకూడదు దీని గురించి కాదు, వేరే అచ్చా, అయితే ఓకే. మీరు ఫోన్లో అడుగుతారు కదా ఒకళ్ళు, నా బ్రెయిన్తో ఆలోచించండి. ఇదేంటిది కింగ్ సినిమాలో ఆకాశం చూస్తోంది కుర్రాడు ఏడుస్తున్నాడు టైప్లో ఉందేంటి? అంటే ఇది చెట్టు, అమీబా. ఇది చెట్టు అని చెప్పచ్చా? చెప్పలేదు. ఆయన కేబుల్ డిష్ ఆగితే ఇదేంటి యాంటీనాలు ఉన్నాయి ఇక్కడ? చెట్టు పెట్ట కాదండి, ఎవరా ఫస్ట్ పిట్ట చెప్పింది? మీకు కంగ్రాట్స్ అండి, మీరు ఇది పిట్ట అని కనిపెట్టినందుకు. నేను ఇప్పటివరకు ఇలాంటి పిట్ట అయితే నేను చూడలేదు. ఏ భాష? తెలుగేనా? అయితే ఓకే. చెట్టు కింద పిట్ట. చెట్టు కింద ఏముంటాయండి? వేళ్ళు ఉంటాయి. రూట్స్. అదే తెలుగు. 5, 4, 3, 2, 1 చెప్పండి ఇప్పుడు అదేంటో. ఈ వేర్లు దీన్ని ఏంటి చెప్పి నాపండి ప్లీజ్. విరూపాక్ష. వేర్లు అంటే వీరు అనుకోవాలి, పక్షి అంటే పక్ష అనుకోవాలి. అతని మనసులో ఏముందో కనిపెట్టడమే మీ పని. కానీ సుమ గారు, ఇలాంటి దానికి కింద సబ్ టైటిల్స్ ఏమన్నా దొరికితే మాకు కొంచెం హెల్ప్ సబ్ టైటిల్స్ ఇస్తే కూడా కొడతారు. అది విరూపాక్షకి వేర్లు. ఏమన్నా ఫోటో తీసి బాపీకి పంపరా, ఇంటికి వచ్చి మరి కొడతాడు. ఓకేనండి, ఇంకా తొందరగా మనం ఇది చెరిపేద్దాం, చిన్నపిల్లలు చూసే ప్రమాదం ఉంది. సోషల్ మీడియా అసలే ఒక 16 years లోపల పిల్లలకి బ్యాన్ చేయాలనేదో ప్రపోజల్స్ నడుస్తున్నాయి. ఇది చూస్తే ఇంకా 24 years వాళ్ళకి కూడా బ్యాన్ చేస్తారు. యా, మీరు కూర్చోవచ్చు, ఎందుకంటే ఇంతకన్నా మీరు
శ్రమ పడడం మంచిది కాదు. విష్ణు గారు మీరు వస్తారా? ఇదండి. ఓకే ఫ్రెండ్స్, ఇన్ని రోజుల వరకు మనకి విష్ణు గారు ఒక మంచి యాక్టర్గా తెలుసు, మంచి పర్ఫార్మర్గా తెలుసు. ఈరోజు ఒక ఆర్టిస్ట్, అంటే బొమ్మలు ఎలా గీస్తారు అనేది మనం చూడబోతున్నాము. నేను చెప్పాను నేను ఒకడినే. నేను ఒకడినే. స్టూడెంట్ నెంబర్ 1 థ్రిల్లర్స్ ఒకటి ఒక ఇంటి నెంబర్ 13. ఒక రెండో దగ్గరలో ఉన్నారు. ఒక మధ్యలో పదం. ఒకే ఒక చిత్రం. అనుకోకుండా అనుకోకుండా ఒక రోజు చెప్పారా? అనుకోకుండా ఒక రోజు. సూపర్ అండి. బా, కానీ మీరు జస్ట్ ఇది టాలెంట్ అంటే చూసారా, జస్ట్ ఆయన ఒకటే ఒక గీసారు, చెప్పించారు అందరితో. అదే నా ఆశ్చర్యం, నేను అంత క్లూ ఇచ్చినా కనుక్కోలేదు. సింపుల్. నువ్వేమో ఒక పక్షివే. కాదయ్యా, పిట్ట అన్నప్పుడు ఊ అని మళ్ళీ అక్కడ టిక్ పెట్టావు. కనీసం ఇది కాదు అంటే పక్షి దాకా వెళ్ళే వాళ్ళమేమో. విరూపాక్ష. వేర్లంట. అదొకే నేను అంటుంది. అక్కడ బర్డ్ గీసాడు, పిట్ట అన్న టిక్ పెట్టేశాడు. పిట్ట గురించి ఆలోచిస్తే పక్షి దాకా వెళ్తాను. పైగా విరూపాక్ష, పాక్షాకి వెళ్ళాలి. పాక్షాకి వెళ్ళాలి మనం. సార్ రండి సార్. మీరే.